అలానే సిఎస్ రావు. కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరు ఆంధ్రప్రదేశ్కి? ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు నవంబర్ 30వ తారీఖున పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన ప్లేస్లో ఎవరు కొత్త చీఫ్ సెక్రటరీగా పదవీ బాధ్యతలు స్వీకరించేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద సచివాలయంలో విస్తృతంగా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అయితే విజయానంద్ గారికి చీఫ్ సెక్రటరీగా ఇచ్చేటప్పుడే ఆయనతో పాటు సీనియర్స్గా ఉన్నటువంటి వాళ్ళతోటి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మాట్లాడారు. ఆ న్యూస్ కూడా వచ్చింది అప్పట్లో పేపర్లో. ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాతనే సీనియర్ ఐఏఎస్లు అందరూ కలిసి అంగీకారం మేరకే విజయానంద్ గారిని ఆ రోజున చీఫ్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. అయితే ఆయన టెన్యూర్ అయిపోయింది. నవంబర్ 30వ తారీఖు ఆయన టెన్యూర్ అయిపోతుంది. ఆయన తర్వాత ఎవరు చీఫ్ సెక్రటరీగా అపాయింట్ అయ్యే అవకాశం ఉంది అనే దాని మీద నేను మీకు విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తాను. సీనియారిటీ లిస్ట్ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్లు అనేది నేను ఫస్ట్ మీకు చూపించి ఆ తర్వాత ఎవరికి సిఎస్ అయ్యే అవకాశం ఉంది అనేది నేను చెప్తాను. సో ఇది లిస్ట్. సో ఈ లిస్ట్ చూస్తే మీకు ఎవరు సిఎస్ అయ్యే అవకాశం ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ఎందుకనంటే మీకు సీనియారిటీ లిస్ట్లో మనకు కనుక ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎవరు విజయానంద్ గారు ఉన్నారు ప్రజెంట్. సో విజయానంద్ గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. 92 బ్యాచ్ ఈయన. ఆయన తర్వాత సీనియర్ 92 బ్యాచ్ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. శ్రీలక్ష్మి గారు కేసులో ఉన్నారు కాబట్టి ఈవిడికి చీఫ్ సెక్రటరీగా ఛాన్సే లేదు. ఇక అనంతరాము గారు ప్రస్తుతం స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నర్ ఉన్నారు. గవర్నర్ దగ్గర ఉన్నారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా. కర్ణాటక క్యాడర్ 90 బ్యాచ్. సో సీనియర్ ఈయన. కాకపోతే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేటప్పటికి 67 ఉంది. అంటే రిటైర్మెంట్ టైం ఇంకా ఉంది. కాబట్టి ఆయనకి ఇప్పటికిప్పుడు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు ప్రయారిటీ లిస్ట్లో 90 బ్యాచ్ అయినప్పటికి కూడా. తర్వాత సాయి ప్రసాద్ గారు ప్రస్తుతం స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అండ్ ఈఓ స్పెషల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్. సో చీఫ్ మినిస్టర్ దగ్గర సీఎం ఆఫీస్లో ఉన్నారు. 91 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 6 మే 1966. కాబట్టి ఇంకొక 6 నెలల పాటు టైం ఉంది. ఈయనకి సీనియారిటీ ప్రకారం చూస్తే కనుక ఈయన చీఫ్ సెక్రటరీ కావడానికి అవకాశం ఉంది సీనియారిటీ ప్రకారం చూస్తే. ఇక తర్వాత అజయ్ జైన్ గారు 91 బ్యాచ్ ఈయన కూడా. సో 91 బ్యాచ్లో డేట్ ఆఫ్ బర్త్ చూస్తే ఇప్పుడు సాయి ప్రసాద్ గారి కన్నా ఒక 2 నెలలు చిన్న ఉంటారు. 3 నెలలు 2-3 నెలలు చిన్న ఉంటారు. కాబట్టి ఈయన చీఫ్ సెక్రటరీ కావడానికి అర్హులు. అలాగే సిసోడియా గారు 91 బ్యాచ్ 68 డేట్ ఆఫ్ బర్త్. సో ఆ 91 బ్యాచ్ కాబట్టి ఈయనకి ఇంకా టైం ఉంది. ప్రయారిటీ లిస్ట్లో తీసుకుంటే సాయి ప్రసాద్ గారు అజయ్ జైన్ గారు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి వీళ్ళల్లో ఒకరికి ఇస్తే ఇంకొక 6 నెలలు 7 నెలలు టైం ఉంది చీఫ్ సెక్రటరీగా ఉండటానికి. సిసోడియా గారు డేట్ ఆఫ్ బర్త్ చూస్తే కనుక ఇంకో టైం ఉంది ఆయనకి. ఆల్మోస్ట్ వీళ్ళకన్నా ఎక్కువ టైం ఉంది సిసోడియా గారికి. ఇక 92 బ్యాచ్ వచ్చేసి రావత్ గారు ఉన్నారు. అలాగే రావత్ గారితో పాటు అనిల్ కుమార్ సింఘాల్ గారు ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్నారు. ఈయన ఇప్పుడు తర్వాత కృష్ణబాబు గారు ఆయన ఉన్నారు రోడ్స్ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ బిల్డింగ్స్. ఈయన 66 డేట్ ఆఫ్ బర్త్. సాయి ప్రసాద్ గారు అజయ్ జైన్ గారు అలాగే ఈయన కృష్ణబాబు గారు 66. సో ఇప్పుడు చీఫ్ సెక్రటరీ కాకపోతే ఇప్పుడు ఈ నవంబర్ 30న చీఫ్ సెక్రటరీ కాకపోతే విజయానంద్ గారి తర్వాత ఈ ముగ్గురులో అంటే 66 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాడు 1, 2 ఎవరు సాయి ప్రసాద్ గారు అజయ్ జైన్ గారు లేదా కృష్ణబాబు గారు. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళే అయ్యే అవకాశం ఉంది. మిగతా ఇద్దరు చీఫ్ సెక్రటరీగా ఉండే అవకాశం లేదు. ఎందుకనంటే డేట్ ఆఫ్ బర్త్ దృష్ట్యా వాళ్ళు రిటైర్ అవుతారు. కాబట్టి ఈ ముగ్గురులో ప్రస్తుతం ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? అజయ్ జైన్ గారికి ఇస్తారా అని అంటే అజయ్ జైన్ గారు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 164 కింద స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఒక రిమార్క్ ఉంది. కాబట్టి ఆయనకి ఛాన్స్ లేదు. ఇక సిసోడియా గారు యాక్చువల్గా సీఎం ఆఫీస్లో ఉండాలి. కానీ ఆయన మీద ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కొన్ని ఆరోపణల దృష్ట్యా ఆయన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్
ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్కి ఆయన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించారు. కాబట్టి ఈయన మీద కూడా రిమార్క్ ఉంది కాబట్టి ఈయన్ని కూడా చీఫ్ సెక్రటరీ కింద ఇప్పటికిప్పుడు తీసుకునే అవకాశం అయితే లేదు. ఇంకెవరున్నారు? డేట్ ఆఫ్ బర్త్ 66 కృష్ణబాబు గారు. సో 93 బ్యాచ్ జూనియర్ ఈయన, వీళ్ళకన్నా 91 బ్యాచ్ తీసుకుందాం. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ దృష్ట్యా 93 బ్యాచ్ అయినప్పటికీ డేట్ ఆఫ్ బర్త్ దృష్ట్యా 66 ఉన్నాడు కృష్ణబాబు గారు. కాబట్టి ఆయనకి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే 93 బ్యాచ్ కాబట్టి. 91 బ్యాచ్ వాళ్ళు ఉన్నప్పుడు 93 బ్యాచ్కి ఇవ్వరు. సో ఇక 91 బ్యాచ్ని ప్రయారిటీ తీసుకుంటే సిసోడియా గారికి ఇవ్వచ్చు. కానీ ఆయనకి టైం ఉంది, ప్లస్ ఆయన మీద కొన్ని ఆరోపణలు కూడా ఉన్నటువంటి క్రమంలో ఆయన్ని పక్కన పెట్టేశారు. చీఫ్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ టు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చేశారు. ఇక 92 బ్యాచ్ రావత్ గారికి ఇచ్చే అవకాశం ఉందనంటే ఈ మధ్యకాలంలో హైదరాబాద్ బేస్ చేసుకొని ఈయనకి కూడా ఒక రిమార్క్ ఉంది అనేది ఇండైరెక్ట్గా కొన్ని పేపర్లో వచ్చింది. కాబట్టి ఆయనకి ఛాన్స్ లేదు. సో కృష్ణబాబు గారికి లేదు, తర్వాత రావత్ గారికి లేదు, సిసోడియా గారికి లేదు, అజయ్ జైన్ గారికి లేదు, సాయి ప్రసాద్ గారికి ఉంది, అనంతరామ్ గారికి ఉంది. సో వీళ్ళిద్దరిలో ఎవరు అవుతారు అని అంటే అనంతరామ్ గారికి ఇంకా టైం ఉంది. అంటే 67 ఆయన డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి ఇంకా 1 ఇయర్ దాదాపు 1 year 5 months అలా ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఈయనకి ఇవ్వాల్సిన అవసరం లేదని భావించవచ్చు గవర్నమెంట్. కాబట్టి ఇప్పుడు సాయి ప్రసాద్ గారికి చీఫ్ సెక్రటరీగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది చాలా క్లియర్గా సచివాలయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. దానికి కారణం ఏంటంటే సీనియారిటీ లిస్టు, తర్వాత వాళ్ళ ట్రాక్ రికార్డు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ సీనియారిటీ, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళలాగా అడ్డగోలుగా సెలక్షన్ చేయరు. గతంలో అనేక మంది 10-15 మంది సీనియర్స్ని కాదని డీజీపీలు అయినటువంటి వాళ్ళు ఉన్నారు, చీఫ్ సెక్రటరీలు అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంత అడ్డగోలుగా సెలెక్ట్ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి సాయి ప్రసాద్ గారిని చీఫ్ సెక్రటరీగా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు ఎక్స్టెండ్ చేస్తారా? విజయానంద్ గారిని November 30కి ఆయన పదవి విరమణ చేస్తారు, రిటైర్ అవుతారు. ఎక్స్టెండ్ చేస్తారంటే ఎక్స్టెండ్ చేసే అవకాశమే లేదు. ఎందుకనంటే ఆయనకి ఇచ్చేటప్పుడే చాలా క్లియర్గా చెప్పినట్టు ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్. కాబట్టి ఆయనకి చీఫ్ సెక్రటరీకి ఇచ్చేటప్పుడే క్లియర్గా చెప్పారు. కాబట్టి November 30th నుంచి ఆయనకి ఎక్స్టెండ్ చేయడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే ఆయనకి ఏదో ఒక కీలక పదవి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక టాక్ కూడా ఉంది. ఎందుకనంటే ఇంధన శాఖలో సుదీర్ఘకాలం పాటు ఆయన పనిచేశారు కాబట్టి ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ ఇవన్నిటిని సంబంధించి పెద్ద ఎత్తున ప్రభుత్వం టేకప్ చేసింది. కాబట్టి అనుభవం ఉన్న దృష్ట్యా ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఒకవేళ ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది. దాంట్లో కంటిన్యూ అవుతారా? చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఆయన మరి దాంట్లో కంటిన్యూ అవుతారా అని అంటే ఒకవేళ ఇష్టపడితే కనుక, ప్రభుత్వం నచ్చితే కనుక కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈయన 2025 January 1 నుంచి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ నిర్వహించారు. 6 సీనియర్లను పక్కన పెట్టి విజయానంద్ గారికి చీఫ్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు మొన్న రీసెంట్గా. 2024 December 31న ఏపీ ప్రభుత్వ కార్యదర్శిగా సీఎస్గా నియామకం అయ్యారు. ఆయన ప్రొఫైల్ తీసుకుంటే 22 నుంచి 24 వరకు ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి, 2023 నుంచి ఏపీ ట్రాన్స్కో చైర్మన్ అండ్ ఎండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కూడా ఈయన ఇదే ఇంధన శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2023 నుంచి ఏపీ ట్రాన్స్కో చైర్మన్ అండ్ ఎండి. జనరల్గా ఎండి ఒకరు ఉంటారు, చైర్మన్ పొలిటికల్గా ఉంటారు. కానీ చైర్మన్ అండ్ ఎండి ఈయనకే హోల్సేల్గా జగన్మోహన్ రెడ్డి గారు పవర్స్ ఇచ్చేశారు అప్పుడు. తర్వాత 2019 నుంచి 2022 ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఫస్ట్ పీరియడ్. ఇది టర్మ్ 2019. అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆయనకి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా ఇచ్చారు. ఎక్స్ ఆఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్టులు ఇచ్చారు ఈయనకి. 2016 నుంచి 19 చంద్రబాబు గారి టైం. అప్పుడు
ఏపీ జెన్కో ఎండి అంటే ఏపీ ట్రాన్స్కో చైర్మన్ అండ్ ఎండీగా పనిచేశారు. జెన్కోకి అలాగే ట్రాన్స్కోకి రెండింటికి ఆయనే చైర్మన్, ఆయనే ఎండి. అంటే ఆయన టెన్యూర్ మొత్తం దాదాపుగా ఆయన కెరీర్లో మొత్తం ఇంధన శాఖతో ట్రాన్స్కో తోటి కానీ లేదంటే జెన్కో తోటి కానీ లేదంటే టోటల్ ఈ రెండింటి మీద ఉన్నటువంటి ఇంధన శాఖలో కానీ ఆయన పనిచేస్తూ వచ్చారు. 2009 నుంచి 2016 వరకు ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ ఎండీగా పనిచేశారు. 2008 నుంచి 2009 కాలంలో ఏపీ ట్రాన్స్కో జాయింట్ ఎండి, ఇది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా. 2002 నుంచి 2007 మధ్య శ్రీకాకుళం, నల్గొండ జిల్లాల కలెక్టర్గా చేశారు. 98 నుంచి 2000 మధ్య రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా చేశారు. 95లో రంపచోడవరం సబ్ కలెక్టర్గా ఆయన చేశారు. 93లో ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ తొలి పోస్టింగ్ అయింది. ఇంకా అక్కడి నుంచి ఆయన సబ్ కలెక్టర్గా జాయింట్ కలెక్టర్గా చేస్తూ ఆయన ఇంధన శాఖలోనే టోటల్గా ఆయన కెరీర్ మొత్తం నడిచింది. 92 బ్యాచ్ ఈయన ఐఏఎస్ ఆఫీసరు. ఈయన క్వాలిఫికేషన్ ఎంటెక్. 91లో ఆయన సివిల్స్లో చేశారు. ఇది బ్రీఫ్గా విజయానంద్ గారి నేపథ్యం. సో విజయానంద్ గారు నవంబర్ 30న రిటైర్ అవుతున్నారు. ఆయన ప్లేస్లో సాయి ప్రసాద్ గారు సిఎస్గా కావడానికి ప్రాబిలిటీస్ నేను చెప్పాను. మరి ఆ ప్రాబిలిటీస్ కూడా విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.